బ్యాడ్ లక్ బ్యూటీ 5 సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్ దెబ్బకు కనిపించకుండా పోయింది. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు, అదృష్టం కూడా కలిసి రావాలి అంటూ ఉంటారు. కొందరు హీరోయిన్లు వరుస ఫ్లాపులు వచ్చినా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ ఉంటారు. మరికొందరు మాత్రం అందం, అభినయం, గ్లామర్ అన్నీ ఉన్నా ఒక్క హిట్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ కూడా అలాంటి వారిలో ఒకరు. సోషల్ మీడియాలో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. 5 సినిమాలు చేసినా అందులో ఒక్క సినిమా మాత్రమే హిట్ అయింది. అయినా కూడా కొత్త అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు ఇండస్ట్రీలో ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు? ఆమె కెరియర్లో ఏం జరిగింది? ఇప్పుడు పూర్తి వివరాలని తెలుసుకుందాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం ఎంతో మంది కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ అందరూ స్టార్ హీరోయిన్లుగా ఎదగలేరు. కొందరు మొదటి సినిమాతోనే స్టార్డమ్ సంపాదిస్తారు. మరికొందరు వరుస అవకాశాలు వచ్చినా ఒక్క హిట్ కూడా లేక నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరం అయిపోతారు. అలాంటి హీరోయిన్ల జాబితాలో ఇప్పుడు ఎక్కువగా వినిపించే పేరు కృతికా శర్మ. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న క్రేజ్ చూస్తే స్టార్ హీరోయిన్ అనిపిస్తుంది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆమె అదృష్టం అంతగా కలిసి రాలేదు. మోడల్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృతికా శర్మ తన అందం, గ్లామర్తో లక్షలాది మంది ఫాలోవర్స్ను సంపాదించుకుంది. ఇన్స్టాగ్రామ్లో ఆమె షేర్ చేసే ప్రతి ఫోటో, ప్రతి వీడియో క్షణాల్లో వైరల్ అవుతుంది. అదే క్రేజ్తో ఆమెకు సినీ అవకాశాలు కూడా వచ్చాయి. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే ఆమె గురించి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. 2021లో ఆకాష్ పూరి హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో కృతికా శర్మ హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. ఈ సినిమాపై అప్పట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, పాటలు, గ్లామర్ ప్రెజెంటేషన్ అన్ని ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా కృతికా గ్లామర్ ఆ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. కథ, స్క్రీన్ ప్లే బలహీనంగా ఉండడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో కృతిక మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయినా కూడా దర్శక, నిర్మాతలు ఆమెకు మరో అవకాశం ఇచ్చారు. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన లక్ష సినిమాలో హీరోయిన్గా నటించింది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అయితే రిలీజ్ తర్వాత ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. మరోసారి కృతిక ఖాతాలో ఫ్లాప్ చేరింది. ఆ తర్వాత మెగా హీరో వైష్ణవ్ తేజ్తో రంగరంగ వైభవంగా సినిమాలో నటించింది. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. వరుసగా మూడోసారి కూడా కృతికకు నిరాశ ఎదురైంది. మంచి అందం, మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నా సరైన కథలు దొరకపోవడం ఆమె కెరీర్కు పెద్ద మైనస్గా మారింది. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమా కావడంతో ఈ మూవీతో అయినా ఆమె కెరియర్ మలుపు తిరుగుతుందని అభిమానులు భావించారు. కానీ సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో కృతికకు ఆశించిన ప్రయోజనం దక్కలేదు. ఇలా వరుసగా 4 సినిమాలు చేసినా ఒక్కటి కూడా ఆమెకు బలమైన విజయాన్ని అందించలేదు. అయితే చివరకు శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ సినిమాతో ఆమె ఖాతాలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. ప్రేక్షకులు కూడా ఆమె పాత్రను బాగా ఆదరించారు. చాలా మంది ఇక నుంచి కృతిక కెరియర్ ఊపందుకుంటుంది అని భావించారు. కానీ ఆశ్చర్యకరంగా ఆ హిట్ తర్వాత కూడా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. సాధారణంగా ఒక హిట్ పడితే హీరోయిన్లకు వరుస సినిమాలు వస్తాయి. కానీ కృతిక విషయంలో మాత్రం అది జరగలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా కొత్త ప్రాజెక్టులు లేవని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం కృతిక క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోషూట్లు, ట్రెండీ వీడియోలు, రీల్స్ షేర్ చేస్తూ అభిమానుల్ని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆమె పోస్ట్ చేసే ప్రతి ఫోటోకు లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. నెటిజన్లు కూడా ఆమె అందాన్ని ప్రశంసిస్తూ కమెంట్లు చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒక విషయం చెబుతూ ఉంటారు: టాలెంట్ ఉన్నంత మాత్రాన స్టార్ అవ్వలేరు. సరైన సమయంలో సరైన సినిమా పడాలి. కృతికా శర్మ విషయంలో అదే జరగలేదు అని చాలా మంది సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందం, గ్లామర్, నటన అన్నీ ఉన్నా సరైన స్క్రిప్ట్లు ఎంపిక చేసుకోకపోవడం, వరుస ఫ్లాప్ సినిమాలో నటించడం ఆమె కెరియర్ పై ప్రభావం చూపిందని అంటున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక మంచి సినిమా, ఒక మంచి పాత్ర కెరియర్ను పూర్తిగా మార్చేస్తుంది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి నుంచి ఎంతో మంది హీరోయిన్లు తిరిగి స్టార్డమ్ సాధించారు. కాబట్టి కృతికా శర్మ కూడా మంచి కథతో ప్రేక్షకుల ముందుకొస్తే మరోసారి ఆమె కెరియర్ పుంజుకునే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? కృతికా శర్మకు అవకాశాలు తగ్గడానికి కారణం వరుస ఫ్లాప్లేనా, లేక సరైన కథలు ఎంపిక చేసుకోకపోవడమేనా? ఒక మంచి సినిమా వస్తే ఆమె మళ్ళీ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి.